నాన్ వ్యసన అనే ఒక పిచ్చి లంజోడుకు ఈరోజు హిందువుల్ని అలాగే హిందువులు ఎంతో దైవంగా పూజించే సనాతన ధర్మాన్ని కూడా కించపరచడం జరిగింది. కించపరిచి అవమానించడమే కాక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సంవత్సరాల ముందు నుంచి ఆ సనాతన ధర్మం గురించి ఎంతో గొప్పగా చెప్పుకొస్తున్న ఒక వ్యక్తిని పెద్ద చిన్న తేడా లేకుండా ఎంత దారుణంగా అవమానించాడో చూడండి. టీ షర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే అవుతారు మీరు. అరే సుల్లిగా ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఈ రోజుల్లో కూడా మన ఆంధ్ర తెలంగాణలో మన ధర్మాన్ని విడవకుండా వేరే మతంలో కలవకుండా హిందువుగానే పుట్టాం హిందువుగానే చస్తామని ఆ హిందూ ధర్మం కోసం ప్రాణాలనే లెక్క చేయకుండా వదిలేస్తున్నారు చూడు, అదిరా హిందుత్వం అంటే. పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే అవుతారు మీరు. ఏమన్నవరా? ఆయన వట్టకాయలు కోసాలంటవా లంజోడక? అరే నీకేం తెలుసని మాట్లాడుతున్నావురా ఆయన గురించి? ఎర్రిపోకునా కొడక. ఆయన చెప్పిన మాటలు, చెప్పిన ధర్మం, బోధించే విధానం, దేవుళ్ళ యొక్క గొప్పతనం, జ్ఞానం, విజ్ఞానం ఇవే కాదు ఇంకా వందల కొద్ది ఉన్నాయి. ఇన్ని చెప్తున్నారు కాబట్టి మన హిందువుల జనాభా రోజు రోజుకు పెరుక్కుంటూ పోతుంది. ఇంతలా చెప్తున్నారు కాబట్టే మన జనాలు వేరే మతంలో కలవకుండా ఉంటున్నారు. దేవుళ్ళ మీద నమ్మకం లేని వాళ్ళు కూడా చేతులెత్తి ముక్కేలా చేసేది కూడా వాళ్ళే. అంత గొప్ప వ్యక్తిని పట్టుకుని నాన్న మాటలంటవా లమ్మిడి కొడక? అమ్మాయిలు ఒకసారి ఆలోచించండి. మాకు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీ షర్ట్ వచ్చినటువంటి అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలండి? అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారో అది వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు. సున్ని కోసేస్తామని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలో వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ఏమ్రా ఎర్రిమొండ కొడుక, అమ్మాయిలు గొడ్డలిప్పి తిరగల బట్టలిప్పి తిరిగితే స్వేచ్ఛ వాళ్ళకి? అంత స్వేచ్ఛ కావాలంటే మీ అమ్మకి మీ అక్కకి బట్టలిప్పి తిప్పురా లంజ కొడక. ఈ వీడియో ఇంకా ఈ ఫుల్ వీడియోని ఎవరైతే చూడలేదో కింద కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, వెళ్ళి చూసేయండి.